అయితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకుంటా నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా ఇంకేం చెప్తాడండి నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని ఇట్లా మాట్లాడచ్చునా కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా చెల్లపల్లి జైల్లో పెడతా కేసీఆర్ ఒకవేళ భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా నా జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు నిరాహార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైళ్లలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా మాట్లాడొచ్చునా ఇది ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిండని చెప్తారు 58 ఏళ్లు గోసపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్లు లేక మంచినీళ్లు లేక కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనొచ్చునా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా నన్ను తిడితే పర్వాలేదు కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను వాళ్ళని వదిలిపెట్టని మనవి చేస్తా ఉన్నా చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తెలంగాణ బిడ్డలకు నా తెలంగాణ ప్రజలకు నా కళ్ళ ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎంతవరకైనా తగ్గిస్తాం ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇయ్యాలి మేము ఎట్లా ఇచ్చినామో నువ్వు ఇచ్చిన 15,000 ఇవ్వకున్నా మంచిదే మేము ఇచ్చిన 10,000 మొత్తం రైతులకు ఇవ్వాలి రైతు బీమా అట్లే నడవాలి పేదలకు న్యాయం జరగాలి దళిత బంధు ఇవ్వాలి ఇవన్నీ జరగాలంటే జరిగించానంటే నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను ఊర్లో పంచాయతీ పడుతుంది ఇద్దరు అన్నదమ్ములకో పాలెలకో పంచాయతీ పడుతుంది పడితే ఏమవుతుంది ఆయన ఒక పంచమును పెట్టుకుంటాడు ఈయన ఒక పంచమును పెట్టుకుంటాడు వాదించడానికి ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి ప్రజల తరఫున మాట్లాడే పంచం ఎవరుండాలి కేసీఆర్ అయినా బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచిన కృష్ణారెడ్డి గారు నిజాయితీపరుడు నీతిపరుడు మంచివాడు సీనియర్ నాయకుడు దయచేసి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి ఆయన్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచి మాటతో ఈ ప్రభుత్వం వినే పరిస్థితి కనపడతలేదు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ బలంగా ఉంటేనే పోరాడే పద్ధతిలో ఉంటేనే బ్రహ్మాండంగా మనము వాళ్ళతో కొట్టాడగలుగుతాం మన హక్కులు నెరవేర్చుకోగలుగుతాం అందువల్ల మీ అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి हमारे मुसलमान भाई और बहनों को मैं सलाम करता हूं आप तमाम लोगों से मैं विनती करता हूं कि इस इलेक्शन में बीआरएस का तायीद कीजिए बीआरएस के कैंडिडेट को जिताइए और हम आपके साथ थे आपके साथ है आगे भी साथ रहेंगे हम एक सेक्युलर पार्टी है इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं कि बीआरएस को पूरी तरीके से समर्थन कीजिए और बीआरएस के जो कृष्णारेड्डी साहब खड़े हो गए पार्लियामेंट के लिए उनको जिताइए సోదరులారా సోదరిమణులారా ఇంత పొద్దుపోయినా ఇంత రాత్రి అయినా నేను చాలా విషయాలు చెప్పాలని ఉన్నా మీరు నా కోసం ఇంతసేపు వేచి ఉండి మీ ఓపికకు నేను నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని వేల మంది మీరు ఇంత ప్రేమ చూపెట్టినారంటే సూర్యాపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగిరినట్టే పార్లమెంట్ ఎలక్షన్లలో కృష్ణారెడ్డి గారికి సూర్యాపేట నియోజకవర్గం నుంచి 50,000కి తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా సూర్యాపేట గెలుపుతోనే సూర్యాపేట ఓట్లతోనే ఇలా కృష్ణారెడ్డి గారు నల్లగొండ ఎంపీ కావాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మరొక్కసారి ఇంత రాత్రి వరకు కూడా వేచి ఉండి నాకు స్వాగతం చెప్పి బ్రహ్మాండంగా ఈ ఎన్నికలను ముందుకు తీసుకుపోతున్న నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పేరు పేరున
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు మీ అందరికీ. మీరందరూ సేఫ్గా ఇళ్లలోకి పోయి జాగ్రత్త రెస్ట్ తీసుకోకండి. జై తెలంగాణ.